చాలామంది థాలసీమియా వ్యాధిగ్రస్తులు వాళ్ళ ఫ్యామిలీస్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది రాకుండా మనం చేయొచ్చా? యాజ్ ఎ హెమటాలజిస్ట్ అండ్ మన యాజ్ ఎ డాక్టర్‌గా మనం ఏం చేయాలంటే, థాలసీమియా వ్యాధిని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌లో రాకుండా మనం వాళ్ళని జెనెటిక్ కౌన్సెలింగ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే వన్స్ థాలసీమియా మేజర్ అనే వ్యాధి వస్తే ఫ్యామిలీ అంతా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఆహ్, ఇది రాకుండా ఎలా చేయాలి? అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే పెళ్లి చేసుకోవడానికి ముందు థాలసీమియా మైనర్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఉందా? లేదా? అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్‌లో ఇద్దరికీ కూడా థాలసీమియా మైనర్ అనే వ్యాధి ఉంటే, వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో థాలసీమియా మేజర్ వచ్చే అవకాశాలు 50% ఉంటాయి. అదే ఒకరికి మాత్రమే థాలసీమియా మైనర్ ఉండి, ఇంకొకరు నార్మల్ జీనోటైప్ అయి ఉంటే, వాళ్ళ పిల్లల్లో మేజర్ వచ్చే అవకాశాలు అసలు ఉండవన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే వన్స్ వాళ్ళలో మైనర్ ఉందా, ఇద్దరిలో అనేది కనుక్కున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఇద్దరిలో కూడా మైనర్ అనే ప్రాబ్లమ్ ఉంటే, వన్స్ కడుపులో బిడ్డ పడిన తర్వాత కోరియానిక్ వెల్లెస్ శాంప్లింగ్ గాని, యామ్నియోటిక్ ఫ్లూయిడ్ శాంప్లింగ్ గాని చేసి, ఆ లోపల ఉండే బిడ్డకి థాలసీమియా మైనర్ ఉందా, థాలసీమియా మేజర్ ఉందా అండ్ ఆర్ నార్మల్ బేబీ ఉందా అనే విషయం కూడా మనం కనుక్కోవచ్చనమాట. సో, ఈ పద్ధతిలో ఏంటంటే జెనెటిక్ కౌన్సెలింగ్ చేసి ప్రీమెరిటల్ కౌన్సెలింగ్‌లోనే ఇద్దరు థాలసీమియా ఇండివిడ్యువల్స్ మోస్ట్‌లీ మ్యారేజ్‌ని అవాయిడ్ చేసుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్‌లో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.